ఓం ధ్రువం రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్తే దశాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారాన్ సమర్పయామి. ప్రణో దేవే సరస్వతే వాజేభిర్వాజనీవతే ధేనామభిత్రియవతు. శ్రీ మహాసరస్వత్యై నమః. నమస్కారాన్ సమర్పయామి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుభే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపత్తిథౌ వాసరః వాసరస్తు భౌమవాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ సమస్త జనానాం క్షేమస్థైర్యధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ సత్యాకేబులు వారి తరఫున తెలుగు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. సమస్త ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని, విశేషంగా జీవించాలని, సకల కార్యములు అన్ని కార్యాలు సకల కార్యాలు సుభిక్షముగా నెరవేరాలని ఈ యొక్క నూతన సంవత్సర తెలుగు పంచాంగ శ్రవణాన్ని ప్రకటన చేయబోతూ ఉన్నాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుష్పప్రదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణా. ఎవరైతే ఈ నూతన సంవత్సర పంచాంగ శ్రవణాన్ని వింటారో అటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కళ్యాణకరంగా శుభప్రదంగా ఆనందకరంగా విశేషముగా ఉంటుంది అని వేదం శాస్త్రం చెబుతూ ఉంది. రిపుహరం, ఎటువంటి దుస్వప్నాలున్నా సరే అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. స్వప్నాలన్నీ కూడా మంచివిగా మారిపోతాయి. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గంగా స్నానంలో స్నానం చేస్తే ఎటువంటి పుణ్యం ప్రాప్తిస్తుందో అటువంటి పుణ్యం కలుగుతుంది ఈ పంచాంగ శ్రవణాన్ని విన్నదానివల్ల. ఆయుర్వృద్ధముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఆయుష్ మంచి వృద్ధిగా ఉంటుంది. ఆయుష్ వృద్ధిగా ఉండటమే కాదండి, ఆ ఆయుష్ వల్ల 10 మందికి మనం ఉపయోగపడాలి, అటువంటి ఆయుష్ ఏర్పడుతుంది. ఇటువంటి వాళ్ళు ఒక 100 సంవత్సరాలు చక్కగా జీవించాలి అని సమస్త ప్రజలు కూడా కొనియాడుతూ ఉంటారు. శుభకరం, ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. నానాకర్మ సుసాధనం సముచితం, మనం ఏ పని చేసినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఆ పని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆహా, ఫలానా వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు, అటువంటి పనులే చేయాలి మనం కూడా అని మనల్ని కొనియాడుతూ ఉంటారు. అటువంటిది ఈ పంచాంగం. ఈ పంచాంగం తిథి నక్షత్ర వార లగ్నం యోగాలు ఈ 5 కలిపితే పంచాంగం. ఈ పంచాంగాన్ని విన్నవారికి ఇటువంటివన్నీ కూడా కలుగుతాయని వేదం శాస్త్రం ధర్మం
అయితే పంచాంగం ఇది ఏమిటయ్యా అంటే దైవజ్ఞ. జరగబోయేది ఈ సంవత్సర పర్యంతం చైత్రశుద్ధ పాడ్యమి నుంచి ఫాల్గుణ బహుళ అమావాస్య వచ్చే సంవత్సరం దాకా జరగబోయేవన్నీ కూడా ఈ పంచాంగంలో నిమగ్నమై ఉంటాయి. మంచి చెడు ముహూర్తాలు శుభకార్యాలు అన్నీ కూడా సమస్తం ఈ భూమండలం మీద ఏదేది జరుగుతుందో అది అంతా కూడా ఈ పంచాంగంలోనే ఉంటుంది. అందువల్ల ఈ పంచాంగానికి అంత ప్రాముఖ్యత ఉంది అని వేదం వర్ణిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరం అంటారు. అబ్బా, ఆ పేరే భయంకరంగా ఉందా? క్రోధి అంటే క్రోధంగా ఉండేది కావాలా అనే భావన, అది కూడా ఒక భాగమే. అయితే ఈ సంవత్సరం శుభప్రదం ఏమిటయా అంటే పార్వతీ పరమేశ్వర సంవత్సరం. అందరూ కూడా సమస్త ప్రజలు కూడా నిత్యం శివాలయాలకు వెళ్తూ ఎక్కడ మీకు అందుబాటులో ఉంటే ఆ శివాలయంలో స్వామిని దర్శిస్తూ ఉండాలి ఈ సంవత్సరం. అలా దర్శిస్తే ఎటువంటి ఇబ్బందులున్నా కష్టాలున్నా దుఃఖం కలగబోతున్నా కలిగిన అన్నీ తొలగిపోతాయని ఈ క్రోధినామ సంవత్సర పంచాంగం చెబుతూ ఉంది. క్రోధినామ సంవత్సరము పార్వతీ పరమేశ్వర సంవత్సరం. ఈ సంవత్సరము రాజు నీరసాధిపతి కుజుడు. ఈ సంవత్సరం మహారాజు ఆయనే, నీరసాధిపతి కూడా ఆయనే, కుజుడైనాడు. మంత్రి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రుడు, రసాధిపతి గురువు. నవనాయకులలో 7 పాపులు, 2 మాత్రమే శుభులు. అంటే ఈ సంవత్సరం కొంచెం పాపకరం అనేది ఎక్కువగా ఉంటుంది, ఏమి అనుమానమేమి లేదు. 2 ఆధిపత్యములు మాత్రమే శుభులకు వచ్చాయి. 7 ఆధిపత్యములు సంపూర్ణంగా పాపుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. అందుచేత మన ఈ పంచాంగ శ్రవణం అనేది ఎక్కువగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రమే, ఈ ప్రపంచం అంతా కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిందే ఈ ఉగాది పండగ ముఖ్యంగా. అయితే పంచాంగం ప్రపంచం అంతా వింటూ ఉంటుంది, అందరూ ఎక్కడున్నా సరే. అయితే వీళ్ళది ఈ పండగ. మన రాష్ట్రం సామాజికంగా ఉంటుంది ఈ సంవత్సరం. యోగాలు ఉంటాయి కదా, ప్రతి వాళ్ళకి యోగం వల్ల గొప్పగా ఉంటాడు అనేది, అది తక్కువగా ఉంది ఈ సంవత్సరం. ప్రజలు భయభ్రాంతులతో జీవిస్తూ ఉంటారు. ఏం జరగబోతుందో రేపు అనే భయం ఏర్పడుతుంది ఈ సంవత్సరం. రాజకీయ నాయకులకి పరస్పర వైరంతో క్రోధంతో ఉంటారు. పరస్పర వైరం, ఒకరిని చూస్తే ఒకరి పడదు, భయంకరమైన వైరంతో ఉంటారు. క్రోధం, వాడిని ఏదో రకంగా ఏదో చేయాలి అనే మనసులో పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. అందువలన ప్రజలు పరిపాలించే వాళ్ళే ఇలా బాధలు పడుతూ ఉన్నారే, మనల్ని ఏం పరిపాలిస్తారు వీళ్ళు, మనకేం చేస్తారు వీళ్ళు అని అశాంతితో జీవిస్తూ ఉంటారు ప్రజలు. దానివల్ల ఆ ప్రజలు అశాంతి పోవాలి, మంచి శాంతి కలగాలి, మంచి భావన కలగాలి ప్రజలకి. అంటే ఏం చేయాలి? ప్రజలు అందువల్ల ఆలోచించి పెద్దల్ని విచారించి తీర్థయాత్రలు, పుణ్యస్నానాలు, గోపూజలు, ఆలయ ప్రదక్షిణాలు, రుద్రాభిషేకములు, దానములు, ధర్మములు చేయుట, ఇట్లాంటివన్నీ చేసి ఆ భయాందోళన పోగొట్టుకుంటూ జీవనం గలుపుతూ ఉంటారు. బ్రాహ్మణోత్తములు, పీఠాధిపతులు ఈ ప్రజల క్షేమం కోసమని రుద్రయాగాలు, చండీయాగాలు చేస్తూ ప్రజల్ని ఉపశాంతి కలగజేస్తూ వాళ్ళ క్షేమం కొరకు వాళ్ళు సుఖశాంతులతో జీవించాలి అని వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరము కుజుడు రాజు ఒకటి వలన వర్ష శాతం చాలా తక్కువగా ఉంటుంది మనకి. అందువలన రైతాంగం కొంచెం ఇబ్బంది పడుతుంది. రైతాంగం ఇబ్బంది పడితే ఎట్లా? మనకి ఏది కావాలన్నా రైతులే ఇవ్వాలి, ఏ పదార్థాన్ని మనం భుజించాలన్నా రైతులు అందించాలి మనకి. వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఎట్లా? వాళ్ళు అశాంతంగా ఇబ్బంది పడుతూ ఉండకూడదు అని ఈ ప్రజానాయకులు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా రైతులకి ఇబ్బంది కలగకుండా కొన్ని
ప్రత్యేకమైన పథకములు ప్రత్యేకంగా వాళ్ళ కోసం పెట్టి వాళ్ళకి అందజేస్తూ వాళ్ళు అశాంతి గురువు కాకుండా వాళ్ళని కూడా కాపాడుతూ ఉంటారు. ఈ సంవత్సరం రైతులు కూడా ఆనందంగా ఉండాలని ప్రతి వాళ్ళు కూడా ప్రజా పరిపాలకులు కానీ ప్రజలు కానీ అధికారులు కానీ రైతులకి ఏదో రకమైన పథకాలతోటి వాళ్ళని అశాంతిపరచకుండా శాంతిపరుస్తూ కాపాడుతూ ఉంటాడు. అందువలన సమస్త ప్రజలు కూడా ఆనందదాయకంగా ఉంటారు. రైతాంగం ఆనందంగా ఉంటే అందరూ ఆనందం ఉన్నట్టే అని మనకి శాస్త్రం కూడా. తర్వాత నవనాయకుల ఫలములు అంటే మనకి మహారాజు మన రాష్ట్రాన్ని ఏం చేస్తారు, పరిపాలించే ఆయన పెద్ద ఆయన. అలానే మంత్రి గారు రాజుగారు ఏం చెబితే అది అమలుపరుస్తూ ఉంటారు మంత్రులు. వీళ్ళందరూ మనల్ని ఎలా పరిపాలన చేస్తారు, మనకి ఎటువంటి లాభం ఉంది, వీళ్ళ వల్ల ఎటువంటి నష్టం ఉంది అనేదే నవనాయకుల ఫలములు అంటారు. అది ఏమిటయా అంటే రాజు సస్యాధిపతి, నీరసాధిపతి కుజుడు. మనకి మహారాజు మంగళవారం వచ్చింది కాబట్టి కుజుడు మహారాజు అయినాడు. ఆయనకి 2 పదవులు ఉన్నాయి, సస్యాధిపతి, నీరసాధిపతి. ఈ 3 పదవులు ఆయన దగ్గరే అగుట వలన ఈ 3 పదవులు ఆయన దగ్గర ఉన్నదాని వల్ల విరోధాలు ఎక్కువగా ఉంటాయి. ఒకరిని చూస్తే పరస్పరంగా విరోధపడుతూ ఉంటారు. అగ్నిభయం, ఎక్కడ చూసినా ఇల్లు కాలిపోవడం, భయంకరంగా అగ్నిభయం బాధపడుతూ ఉంటారు. చోర భయం, జనాలకి ఏమి దొరక్క దొంగతనం చేసి జీవించే వాళ్ళు చాలామంది ఎక్కువైతారు. అందువల్ల ఎంతో జాగ్రత్తగా నిద్రలు మానుకొని ప్రజలు వాళ్ళ ఇల్లుని గృహాలని కాపాడుకోవాల్సిన సంవత్సరం ఇది. చోర భయం, దానివల్ల నిద్రలు మానుకొని ఇలా బాధపడే దానివల్ల రోగ భయం, రోగాలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఆక్రమణలు ఎవరైనా మనం ఉన్నాయనుకోండి, మనం చూడకపోతే ఆక్రమించేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మావే అని దానివల్ల పెద్ద దండ ఏర్పడుతూ ఉంటుంది. పరస్పర వైరములు, ఒకరిని చూస్తే ఒకరి వైరం, ఒకరిని చూస్తే ఒకరి యుద్ధం, అలా ఈ సంవత్సరం ఇలా ఉంది. క్రోధనామ సంవత్సరం. రైతాంగానికి మాత్రం కొంచెం అనుకూలంగానే ఈ సంవత్సరం ఉన్నది. ఈ సంవత్సరం మనకి కందులు, మిర్చి, శనగలు, ఎర్రని భూములు, ఎర్ర చందనము, పగడము, బంగారము మొదలైన వస్తువులన్నీ కూడా బాగా వృద్ధిగా వస్తాయి. వాటికి రేటు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం మనకి. మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శని 4 పాదాలు. మంత్రి గారు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి. అగుట వలన అల్పవృష్టి, వాన కొంచెంగా ఉంటుంది, తక్కువగా పడుతూ ఉంటుంది. కావాల్సిన వానంత వాన పడదు. ప్రజలు ఎక్కువగా పీడకలలు, నిద్రపోతుంటే పీడకలలు, అయ్యో ఏమైపోతామో, ఎట్లా ఉంటామో, రేపు పొద్దున ఎట్లా ఏం జరిగిపోతుందో, ఎవరు ఏం చేస్తారో అనే భయంతో నిద్రపోకుండా పీడకలలు కంటూ ఉంటారు ప్రజలు. అందువల్ల పాపకృత్యములు, పీడకలగనే వాళ్ళు కొంతమంది అయితే పాపాలు చేసేవాళ్ళు కొంతమంది. అల్పపీడనం, అనవసరమైన చోట్ల అల్పపీడనం వచ్చి ఉండదాలు పోగొడుతూ ఉంటుంది. ఒకరినొకరు బాధించుకుంటూ ఉంటారు. వాళ్ళు బాగుంటే మీరు చూడలేరు, మనం బాగలేమి, వాళ్ళు ఎందుకు బాగుండాలి అనే ఒక భావన కూడా ఈ సంవత్సరం ప్రజల్లో కలుగుతుంది. అయితే నువ్వులు, మినుములు, ఉలవలు, నల్లని ధాన్యములు, నల్లని భూములు విస్తారంగా పండుతాయి ఈ సంవత్సరం. అందువల్ల ప్రజలు కొన్ని ధాన్యాలు పండాయి కాబట్టి ఆనందంగా ఉంటారు. చంద్రుడు, ధాన్యాధిపతి చంద్రుడు అగుట వలన పశువులకి సమృద్ధిగా మేత లభిస్తుంది. చక్కగా పశువులు పాలిస్తాయి. పిల్లకాయలు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులు జీవిస్తారు చాలా వరకు. సస్యానుకూలమైన వాన, రైతాంగానికి మనకి వాన పడితే బాగుంటుంది అనుకుంటే ఆ పరమేశ్వరుడు వాళ్ళకి కావాల్సిన వరకు వాళ్ళకి వాన కురిపిస్తూ ఉంటారు, ఎక్కడ ఇబ్బంది పడనీయకుండా. మెట్ట భూములు, మాగాణి భూములు బాగా పండుతాయి ఈ సంవత్సరం. దేశమంతా దానివల్ల కొంత సుభిక్షం ఏర్పడుతుంది.
ఫలం పండిందనుకోండి, ఆ ఫలభాగమంతా ధాన్యమంతా వచ్చేస్తాయి మన దగ్గరికి. అందువల్ల సుభిక్షంగా ఉంటారు. రసాధిపతి గురువు అయినాడు బృహస్పతి, దేవగురువు అగుట వలన మంచి కాలంలో వర్షాలు, పొదువుకులు పడకపోయినా మంచి కాలం, రైతాంగానికి ఏ రోజుల్లో కావాలో ఆ రోజుల్లో వర్షం పడుతుంది. ఫల వృక్షాలు, పండ్లున్నాయే అవి గొప్పగా పండుతాయి. ఈ సంవత్సరం వృద్ధి ఎక్కువగా వస్తుంది. పశువులు గ్రాసం కూడా సమృద్ధిగా పండి పశువులకి కడుపు నిండా భోజనం ఏర్పడుతుంది ఈ సంవత్సరం. ఇది ఈ సంవత్సర ఫలితం. తర్వాత 4/5/2024 శనివారం నుండి 28/5/2024 మంగళవారం వరకు మేలో వాస్తు కత్తిర ఉంటుంది. ఈ ఒక 24 రోజులు ఈ కత్తెరలో శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, ఇల్లు కప్పులు ఇటువంటివన్నీ కూడా నిషిద్ధం అన్నమాట. వివాహ శుభకార్యాలు జరుగుతున్నా ఇవి మాత్రం నిషిద్ధం. తర్వాత శుక్రమూఢమి 2/5/2024 గురువారం నుండి 7/7/2024 ఆదివారం వరకు శుక్రమూఢమి. అంటే మే 2వ తారీఖు నుండి జూలై 7వ తారీఖు దాకా ఎటువంటి శుభకార్యాలు ఉండవు. శుక్రమూఢమితో సంపూర్ణంగా ఉంటుందన్నమాట. అప్పుడు ఎటువంటి శుభకార్యాలు చేయటానికి వీల్లేదు. ఆ మధ్యలో గురుమూఢమి కూడా సంభవించింది. అదెప్పుడు 5 మే 2024 ఆదివారం నుండి 1/6 జూన్ 2024 శనివారం వరకు గురుమూఢమి సంభవిస్తూ ఉంది. ఆ సమయం కూడా ఎటువంటి శుభకార్యాలకి విశేషం లేదు, శుభకార్యాలు ఏమీ జరగవు. తర్వాత కొన్నాళ్ళు మధ్యలో శుభకార్యాలు ఉన్నాయి. మళ్ళీ శుక్రుడు మూఢంలోకి వచ్చేశాడు. ఎప్పుడది? 17/3/2025 అంటే వచ్చే సంవత్సరం మార్చి సోమవారం నుండి 28/3/2025 శుక్రవారం వరకు శుక్రమూఢమి సంభవించింది రెండోసారి మళ్ళీ. తర్వాత మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో పుష్కరం ఒకటి వచ్చింది మనకి. అది ఎప్పుడు? శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ అష్టమి బుధవారం. అంటే తేదీ 1/5/2024 మధ్యాహ్నం 1:14 దేవగురువు బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశిస్తారు. ఆ టైంలో అప్పుడు మనకి పుష్కరం ప్రారంభమవుతుంది. సార్ధత్రికోటి తీర్థరాహిత నర్మదా నది పుష్కరం అన్నమాట. 12 రోజుల పర్యంతం ఈ పుష్కరం ఉంటుంది. స్నానాలు చేసేవాళ్ళు, పుణ్యస్నానాలు చేసేవాళ్ళంతా కూడా మీకు అందుబాటులో ఉండే దగ్గర పోయి ఎక్కడైతే నర్మదా నది ఉందో దాంట్లో స్నానాలు చేసి పుణ్యతులైతూ ఉంటారు. ఇది ఈ సంవత్సర ఫలం. తర్వాత ప్రధానమైంది రాశి ఫలాలు. మనకి ప్రతి మనిషికి భూలోకంలో ఉన్న ప్రతి వాళ్ళకి ఏదో పేరుంటుంది. ఆ పేరు మీద వచ్చే నక్షత్రానికి ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంటుంది, మనకి మంచిగా ఉందా చెడుగా ఉందా, మనం వ్యాపారం చేసుకుంటామా, ఉద్యోగం గొప్పగా చేసుకోగలుగుతామా, ప్రమోషన్లు ఉన్నాయా, పిల్లకాయలు బాగా చదువుకుంటారా, ఇవన్నీ కూడా ఈ రాశి ఫలాల్లో ఉంటాయి. వ్యాపారం బాగా అవుతుందా కాదా అనేది సంపూర్ణంగా రాశి ఫలాల్లో ఉంటాయి. ముందుగా మేషరాశి వారి ఫలం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 14, వ్యయం. పూజ్యం 4 గౌరవించేవాళ్ళు, అవమానం 3. అంటే మేషరాశి వారిని సంవత్సరం బాగా గౌరవిస్తూ ఉంటారు చక్కగా. ఆదాయము కందాయము ప్రధానమైంది కాదండి. మనం ఇల్లు కొనుక్కున్నాం, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాం, ఖర్చేగా స్థిరాస్తి ఉంటుంది. ఆదాయము కందాయం కాదు, ప్రధానమైంది గ్రహబలం. ప్రతి వాడికి గ్రహకుండలి ఉంటుంది ఈ సంవత్సరం. ఆ గ్రహబలం ఈ మేషరాశి వారికి ఎట్లా ఉంది ఈ సంవత్సరం? ఈ రాశి వారికి ఈ సంవత్సరము మనస్సుకి ఆనందం, ఆనందభరితులై ఉంటారు.
కీర్తి, మంచి కీర్తి వ్యాపిస్తుంది. ధర్మకార్యములు చేయుట, ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. సర్వ కార్యములు యందు జయం, ఎటువంటి ఏది పట్టుకున్నా సరే జయప్రదంగా ఉంటుంది. వాళ్ళకి మంచి ఆరోగ్యం ప్రధానమైంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. రాశి వారికి సంతాన ప్రాప్తి, నూతనంగా వివాహమైన దంపతులకి సంతానం కలిగి ఆనందంగా ఉంటారు. ప్రయత్నించిన కార్యం ఎటువంటిదైనా సరే జయం. ఏ కార్యం అనుకుంటున్నా ఆ కార్యం జయప్రదమవుతుంది. భూలాభం, భూమిని కొనుక్కుంటారు చక్కగా హాయిగా. మంచి ఫ్లాట్లు, భూములు ఇట్లాంటివన్నీ కొనుగోలు చేస్తారు వీళ్ళు. అన్ని వ్యాపారం చేసే వాళ్ళకి ఏ వ్యాపారం చేసినా లాభదాయకంగా ఉంటుంది. బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం మేషరాశి వారికి. రైతాంగానికి అన్ని పంటలు చక్కగా పండుతాయి. వర్షాలు కూడా భగవంతుడు ఆ సమయంలో వాళ్ళకి కురిసి ఆ రైతాంగం ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు కోర్టు కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కోర్టులో ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఈ సంవత్సరం వాళ్ళకి తీరిపోతుంది చక్కగా ఇబ్బందులు. రాజకీయ నాయకులకి బాగా అనుకూలమైన కాలం ఈ సంవత్సరం ఈ రాశి వారికి. ఎటువంటిదైనా సరే జయప్రదంగా ఉంటుంది. అనుకూలమైన కాలం ఈ సంవత్సరం. విద్యార్థులు ఈ రాశిలో ఉండేవాళ్ళు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. బ్రహ్మాండంగా చదివి స్టేట్ ర్యాంకులు, ఫస్ట్ ర్యాంకులు అట్లాంటివన్నీ సంపాదిస్తారు. ఈ రాశి వారికి ఆనుజ్ఞ చాలా గొప్పగా ఉంది వీళ్ళకి. తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, పూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి సంవత్సరం ఉద్యోగస్థలంలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి స్థాన చలనం, వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు. అధిక ప్రయాణం, అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండాలి, ప్రయాణాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే గృహంలో సకల శుభకార్యాలన్నీ కూడా, వివాహాలు శుభకార్యాలన్నీ కూడా కలిసి వస్తాయి. నేను పెళ్లి చేయాలనుకున్నారనుకోండి, ఈ సంవత్సరం చేసేస్తారు కూడా వీళ్ళు. రైతాంగానికి స్వల్పముగా పంటలు పండుతాయి. ఈ రాశిలో ఉండే రైతులకి నష్టం లేదు, కానీ అనుకున్న లాభం చేకూడదు. దీనివల్ల కొంచెం అనారోగ్యం కూడా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం ప్రధానమైంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కూడా ప్రతికూలంగా ఉంటుంది, అనుకూలంగా ఉండదు. ఈ రాశి వాళ్ళకి అనుకున్నట్టుగా చేయదు. రాజకీయ నాయకులకి ఈ రాశిలో ఉండే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. వాళ్ళు దైవానుగ్రహాన్ని బాగా సంపాదించాలి. విద్యార్థులకి జ్ఞాపక శక్తి కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. వాళ్ళు అహోరాత్రుల్లో చక్కగా చదవాలి, జ్ఞాపక శక్తి తెచ్చుకోవాలి. ఉద్యోగస్తులకి వద్దన్న చోటకే ట్రాన్స్ఫర్లు. మనం ఎక్కడికి పోకూడదు అనుకుంటామో గవర్నమెంట్ వారు అక్కడికే ట్రాన్స్ఫర్ చేస్తారు. కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రాశి వారు, వృషభ రాశి వారు దైవానుగ్రహాన్ని బాగా సంపాదించాలి. అంటే నిత్యం వాళ్ళకి ఏ దేవాలయం అయితే అందుబాటులో ఉంటుందో ఆ దేవాలయానికి పోయి దైవానుగ్రహం పొందుతూ ఉండాలి. మిథున రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, సమానంగా వచ్చిన దాన్ని ఖర్చు పెడతారు. పూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి సంవత్సరము సౌఖ్య జీవితం, ఆనందమైన జీవితం, విశేషంగా ఉంటారు. గౌరవప్రదం, ఎక్కువగా గౌరవ వృద్ధి, అందరూ గౌరవిస్తూ ఉంటారు. శత్రు నాశనం, ఎవరైనా శత్రువులు ఉన్నా సరే మన దగ్గరికి కూడా రాని వాళ్ళు. సర్వకార్యముల యందు జయం, ఏ పని అనుకున్నా నెరవేరుతుంది చక్కగా. ఇవన్నీ గ్రహకుండలి అండి. నూతన గృహప్రాప్తి, నూతనంగా ఇల్లు అనుకున్న వాళ్ళందరూ కూడా. భోజన సౌఖ్యం, గృహంలో ఇంటికి పోగానే మంచి భోజనం పెట్టి వాళ్ళని ఆనందంగా ఇస్తుంటారు. కుటుంబంలో సౌఖ్యంగా ఉంటుంది కుటుంబం అంతా కూడా. రైతాంగానికి అన్ని పంటలు విశేషంగా పండుతాయి. కోర్టు కూడా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం ఈ రాశి వారికి. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి దైవానుగ్రహం చాలా గొప్పగా ఉంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, ఖర్చు 2. అంటే విపరీతమైన ధనం, ఎక్కడ చూసినా ఎటు చూసినా వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అలా పొంగి పలుకుతూ ఉంటుందన్నమాట. విపరీతమైన ధనం. పూజ్యం 6, అవమానం కూడా 6 సమానంగా ఉందన్నమాట. ఈ రాశి వారికి ఈ సంవత్సరం
బంధువులతో విరోధం. ఎందుకు? అబ్బో ఆయన విపరీతంగా సంపాదిస్తున్నట్టు ఆయన, అందువల్ల విరోధం, బంధువులంతా బాధపడుతూ ఉంటారు. ప్రయత్నించిన కార్యములు విశేషంగా ఫలిస్తాయి. ఈ రాశి వారికి కొంచెం అనారోగ్యం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? విపరీతమైన ధనం ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంత ధనం వచ్చి పడుతూ ఉంటుంది. వాళ్ళు ఈ ధనం ఎక్కడ పెట్టాలా, ఎలానా అని దానివల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. వీళ్ళు ఏం చేయాలి? ఈ రాశి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పేయాలి, నాకు ఇన్ని డబ్బులు వచ్చాయండి అంటే. మనం చెప్పామనుకోండి, సగం డబ్బు వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సంవత్సరం తప్పకుండా ఈ రాశి వాళ్ళ పనిచేస్తూ ఉండాలి. ఆకస్మికంగా అపాయం మనం కనుక చెప్పలేదనుకో, వాళ్ళే మన ఇంటి మీదకి వచ్చి మన దగ్గర 30 మంది తీసుకెళ్ళిపోతారు. అందువల్ల చెప్పడమే మంచిది. నూతన గృహప్రాప్తి, నూతనంగా చక్కగా ఇల్లు కట్టుకుంటారు. విదేశీ ప్రయాణం, విదేశీ పోవాలనుకున్న వాళ్ళు ఈ రాశి వాళ్ళు చక్కగా విదేశీ ప్రయాణాలు చేస్తారు. అన్ని కార్యములు యందు జయం, ఎటువంటి కార్యం పట్టకుండా శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి వారికి. రాజకీయ నాయకులకి యోగకాలం అని చెప్పవచ్చు. మంచి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కావటం, అటువంటి మంచి యోగకాలం ఈ రాశి వారికి. విద్యార్థులకి మంచి ర్యాంకులు, కోర్టు కూడా వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు అనుకున్న చోటకే ట్రాన్స్ఫర్లు, పలానా ఊరు పోవాలి అనుకుంటూగానే గవర్నమెంట్ వారు వాళ్ళు అక్కడే ట్రాన్స్ఫర్ చేస్తారు. సన్మానాలు విశేషంగా అందరికీ కూడా. ఈ రాశి వారికి దైవానుగ్రహం చాలా గొప్పగా ఉంది ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి. సింహరాశి, సింహరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14 ఈ రాశి వారికి. పూజ్యం 2, అవమానం కూడా 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం భూలాభం, భూమిని కొనుక్కుంటారు, అందువల్లే ఖర్చు అంత వచ్చింది. పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటారు. భూలాభం, నూతన గృహప్రాప్తి, సకల శుభకార్యములు చేయుట, సర్వత్రా అనుకూలం, ఎటు చూసినా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. రైతాంగానికి అన్ని పంటలు బాగా పండుతాయి. రాజకీయ నాయకులకి కొంచెం కష్టకాలం, ప్రజల్లో వ్యతిరేకం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు. కోర్టు కూడా బాగా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. కన్యారాశి, కన్యారాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, పూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి సంవత్సరం నూతన గృహప్రాప్తి, గృహంలో మృష్టాన్న భోజనాలు, మంచి విశేషమైన భోజనం ఇంటికి పోగానే. విదేశీ ప్రయాణం, అన్ని కార్యముల యందు జయం, విద్యార్థులకి ర్యాంకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు వస్తాయి వీళ్ళకి. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం ఈ రాశి వారికి. ప్రజల్లో పలుకుబడి ఎక్కువగా ఉంటుంది కూడా. రైతాంగానికి అన్ని పంటలు బాగా పండుతాయి. కోర్టు కూడా వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరము. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. తులారాశి, ఈ రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, పూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన కాలము చెప్పవచ్చు. సకల కార్యము యందు జయం, ఏ పని అనుకుంటున్న వాళ్ళకి జయం కలుగుతుంది. అయితే కొంచెం అనారోగ్యం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. సూక్ష్మ బుద్ధి, బాగా మంచి ఆలోచన చేస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళకి. శత్రువులను జయించుట, శత్రువులను కూడా జయిస్తారు చక్కగా. నూతన గృహప్రాప్తి, రాజకీయ నాయకులకి మంచి యోగకాలం, కోర్టు కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులకి ర్యాంకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్న చోటకే ట్రాన్స్ఫర్లు వీళ్ళకి. రైతాంగానికి స్వల్పముగా పంటలు పండుతాయి, అంత గొప్పగా కాకపోయినా నష్టమేం లేకుండా స్వల్పముగా పంటలు పండుతాయి బాగా. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, పూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరము సకల కార్యముల యందు జయం, ఏ పని అనుకున్నా కూడా చక్కగా నెరవేరుతుంది ఈ సంవత్సరం. మంచి ఆరోగ్యం, శరీరంలో బాగా ఆరోగ్యవంతులై జీవిస్తుంటారు.
నూతన గృహప్రాప్తి, నూతనంగా ఇల్లు కొనుక్కోవడం, విదేశీ ప్రయాణం, విదేశీ బాగున్న వారంతా కూడా ప్రయాణం చేస్తారు. గృహంలో సకల శుభకార్యాలు నెరవేరుట, శుభకార్యాలన్నీ కూడా చక్కగా నెరవేర్చుకుంటారు. రాజకీయ నాయకులకి అఖండ యోగ కాలం, బ్రహ్మాండంగా అనుకూలమైన కాలం ఈ రాశి వారికి. రైతాంగానికి అన్ని పంటలు లాభిస్తాయి. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, విశేషంగా ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. ధనుర్రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరము సకల కార్యము యందు జయం, ఏదనుకున్నా కూడా నెరవేరుతుంది. గృహలాభం, ఆనందమైన దాయకం, జీవితం కూడా ఆనందభరితంగా ఉంటారు. విదేశీ ప్రయాణం, నూతన వాహన ప్రాప్తి, రాజకీయ నాయకులకి మంచి యోగకాలం, విద్యార్థులకి మంచి ర్యాంకులు, కోర్టు కూడా వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది. రైతాంగానికి అన్ని పంటలు బాగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు బ్రహ్మాండంగా. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 సమానంగా ఉన్నారు. పూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి సంవత్సరము స్థిరత్వము తక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి వద్దన్న చోట్లకే క్యాన్సర్లు అవుతాయి. అందువల్ల అనారోగ్యం వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకి వస్తువుల్ని నిల్వ ఉంచుతారు వీళ్ళు, దానివల్ల గవర్నమెంట్ వాళ్ళు పట్టుకెళ్తారు, ఇబ్బందులు పడతారు. వ్యాపారస్తులు ఈ రాశివారు వస్తువులు నిల్వ ఉంచాకండి, ఉంచారంటే నష్టం వచ్చినట్టే మీకు. గృహంలో సకల శుభకార్యాలు నెరవేరుతాయి. కోర్టు ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేదు ఈ రాశి వారికి. విద్యార్థులకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది, బాగా చదవాలి వీళ్ళు. ఈ రాశివారు దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాల్సి వస్తుంది. కుంభరాశి వారికి ఆదాయం 14, ఖర్చు 14, పూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి సంవత్సరం కొంచెం కష్టకాలమని చెప్పవచ్చు. బంధువులు విరోధులు అవుతారు వీళ్ళకి, అందువల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. ఎవరు చూసినా విరోధంగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంటారు. గృహంలో అన్ని శుభకార్యాలు నెరవేర్చుకుంటారు. ఉద్యోగస్తులకి ప్రభుత్వం వారిచే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ రాశి వారికి. విద్యార్థులకి ర్యాంకులు వస్తాయి బాగానే. రాజకీయ నాయకులకి కొంచెం కష్టకాలం ఈ రాశిలో ఉండే వాళ్ళకి. రైతాంగానికి స్వల్పంగా పంటలు పండుతాయి, విశేషంగా పండవు. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. దైవాన్ని అనుగ్రహం పొందాల్సి వస్తుంది వీళ్ళు. నిత్యం ఏదో దేవాలయంలో అయిపోతే స్వామిని దర్శనం చేసుకుంటూ ఉండాలి ఈ రాశి వాళ్ళు. మీనరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, పూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి సంవత్సరము గృహంలో సకల శుభకార్యాలు నెరవేరుట, అన్ని శుభకార్యాలు నెరవేరుతాయి. కుటుంబంలో సౌఖ్యం, ఆనందంగా ఉంటుంది కుటుంబం అంతా. నూతన గృహప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి, రాజకీయ నాయకులకి మంచి యోగకాలం ఈ సంవత్సరం. విద్యార్థులకి మంచి ర్యాంకులు, కోర్టు కూడా బాగా అనుకూలంగా ఉంది. రైతాంగానికి అన్ని పంటలు కూడా చక్కగా పండుతాయి. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. మన రాష్ట్రంలో మొత్తం యోచించగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ సంవత్సరం 56 రూపాయలు ఆదాయం వస్తే 62 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఎక్కువగా మన రాష్ట్రం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మన నూతన సంవత్సర తెలుగు ప్రజలందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఎక్కడైనా మన తెలుగు ప్రజలంతా కూడా ఆనందంగా ఉండాలని, సకల దేవతలు యొక్క ఆశీర్వచనం పొంది సుభిక్షంగా జీవించాలని వీళ్ళందరికీ కూడా వేదాశీర్వచనం చేస్తూ ఉన్నాం.
శతం జీవసరదో వర్ధమాన ఇత్యపనిగమో భవతి శతమిది శతం దీర్ఘమాయు మరుతయేనావర్ధయంతే శతమేనమేవ శతాత్మానం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయు శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని దంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.